అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. జ్ఞాన లక్షణములు. అర్జున, స్థూల సూక్ష్మ కారణ రూపాలలో నశించే లక్షణము గల ఈ శరీరమును క్షేత్రము అంటారు. ఇటువంటి శరీరం నేను, నాది అని గ్రహించేవాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఓ భరత, జ్ఞానాసక్తి గల ఓ అర్జున, ప్రతి జీవి శరీరంలో క్షేత్రజ్ఞుని పరమాత్మగా తెలుసుకో. శరీరమునకు, జీవునికి సంబంధించిన జ్ఞానం ఏదైతే కలదో అదే నిజమైన జ్ఞానం. అర్జున, నేనిప్పుడు చెప్పిన క్షేత్రానికి ఏ స్వభావాలు, ఏ లక్షణాలు, ఏ వికారాలు ఉన్నాయో, వాటి నుంచి ఏ కార్యాలు పుడుతున్నాయో ఆ విశేషాలను, అట్లే నేను చెప్పిన క్షేత్రజ్ఞుడి స్వరూపాన్ని, మహిమలను క్లుప్తంగా చెబుతాను. అర్జున, ఇదేమీ నేను కొత్తగా చెప్పేది కాదు. వేదాలలో అనేక చోట్ల వీటి వివరణ చెప్పబడింది. బ్రహ్మతత్వాన్ని చెప్పిన చోట దీని గురించిన వివరణ చాలా విపులంగా ఉంది. ఈ వేద ప్రస్తావనలను పూర్వం వశిష్ఠాది మహర్షులు అనేక విధాలుగా వ్యాఖ్యానించారు. అటువంటి క్షేత్రజ్ఞ తత్వాన్ని నీకు చెబుతాను విను. అర్జున, సాంఖ్య శాస్త్రంలో 24 తత్వాలు అను పేరుతో 24 ప్రకృతి తత్వాలు చెప్పారు. వైశేషిక శాస్త్రంలో ఆత్మగుణాలు అను పేరుతో 7 లక్షణాలు చెప్పారు. ఇవి క్షేత్రజ్ఞుడికి దృశ్యాలు కాబట్టి క్షేత్రంలోని భాగాలే. 1 సూక్ష్మ పంచభూతాలు 5, 2 అహం వృత్తి 1, 3 మహత్తత్వం 1, 4 7ంటికి మూల కారణమైన అవ్యక్తం 1, 5
కర్మేంద్రియాలు 5, 6 జ్ఞానేంద్రియాలు 5, 7 అంతఃకరణము 1, 8 ఇంద్రియాలకు విషయాలైన శబ్దాదులు స్థూలభూతాలు 5, మొత్తం 24 తత్వాలు. ఇవి కాక కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, దేహేంద్రియాల కూర్పు, దానిలో అభివ్యక్తమైన చైతన్య ప్రతిబింబము, వీటితో కలిపి నిలబెట్టి ఉంచే ధృతి అనే శక్తి అను మరో 7 ధర్మాలు ఉన్నాయి. ఇవన్నీ క్షేత్రజ్ఞుడి దృశ్య కోటిలోకే వెడతాయి. వీటిలో వికారాలు లేని మూల ప్రకృతి, దాని వికారాలైన మహదాదులు, మనోవికారాలైన ఇచ్ఛా ద్వేషాలు అన్నీ కలిసి ఉన్నాయి అని గుర్తించు. అంతా కలిపితే క్షేత్రజ్ఞుడి దృశ్య కోటియే క్షేత్రము అంటారు. అర్జున, పారమార్థిక జ్ఞేయ స్వరూపుడైన ఆ క్షేత్రజ్ఞుడి గురించిన జ్ఞానం పొందాలంటే సాధకుడు ముందుగా అమానిత్వము, అదంభిత్వము మొదలైన 20 గుణాలు పొందాలి. ఇవి జ్ఞాన సాధనాలు కనుక తత్వవేత్తలు వీటిని కూడా జ్ఞానములు అని అన్నారు. వీటికి వ్యతిరేకమైన మానిత్వాది గుణాలు అజ్ఞాన వృద్ధికరాలు కనుక వాటిని అజ్ఞానము అన్నారు. 1 జ్ఞేయము లేక పారమార్థిక జ్ఞేయము అనగా జీవుడు చివరిగా తెలుసుకోవలసిన పరమాత్మ స్వరూపం. 2 జ్ఞానము అనగా జ్ఞేయమును అందుకోవటానికి కావలసిన లక్షణాలు. వాటిలో 20 లక్షణాలు ఇవి. 1 అమానిత్వము అనగా గర్వమును లేకుండా ఉండటం. 2 అదంబిత్వం గొప్పలు చెప్పుకోకపోవటం. 3 అహింస ఇతరులను బాధ పెట్టకపోవటం. 4 శాంతి వివేకంతో కూడిన సహనం. 5 ఆర్జవం ముక్కుసూటి వ్యవహారం. 6 ఆచార్యోపాసనం గురుసేవ. 7 శౌచం శారీరక మానసిక పరిశుద్ధి. 8 స్థైర్యం సాధనలో స్థిరత్వం. 9 ఆత్మ వినిగ్రహం దేహము, ఇంద్రియము, మనసులను అదుపులో ఉంచుకొనుట. 10 ఇంద్రియార్థేషు వైరాగ్యం అనగా ఇంద్రియ సుఖాల యందు అనురాగాలు లేకుండా ఉండటం. 11 అనహంకారం అనగా ఈ దేహమే నేను అను భావన లేకుండా ఉండటం. 12 జన్మ జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం జననం, మరణం, ముసలితనం, రోగాలు, దుఃఖాలు అను వాటిల్లో గల దోషాలను పరిశీలించటం. 13 అసక్తం పరమాత్మ తప్ప మిగిలిన విషయాల యందు ఆసక్తి లేకుండుట. 14 అనభిష్వంగ సాధన మీద తప్ప ఇతర వ్యవహారాల మీద వ్యామోహం లేకుండుట. 15 సమచిత్తత్వం వివేక బలం చేత అన్ని సందర్భాలలోనూ నిర్వికారంగా ఉండటం. 16 అవ్యభిచార భక్తి పరమాత్మ నుంచి పక్కకు తొలగని ప్రీతి. 17 వివిక్త సేవిత్వం ఏకాంతంలో నివసించటం. 18 అదతీర్జన సంసది జనసమూహం మీద ఆసక్తి లేకుండుట. 19 అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం పరమాత్మ జ్ఞాన నిష్ట కోసం ఎప్పుడు ప్రయత్నించుట. 20 తత్వజ్ఞానార్థ దర్శనం తత్వజ్ఞానాన్ని గురించి తీవ్రంగా ఆలోచించటం. ఇవన్నీ సాధనా రూపమైన జ్ఞానమునకు లక్షణాలు. వీటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అజ్ఞానం అవుతుంది. పరమాత్మ దర్శనానికి అనుకూలించే అమానిత్వాది లక్షణాలను పెంచుకోవాలని, వీటికి వ్యతిరేకమైన మానిత్వాది లక్షణాలను తొలగించుకోవాలని అర్థం. క్షేత్రజ్ఞుడే జ్ఞేయ బ్రహ్మ. అర్జున, ఇక పారమార్థిక జ్ఞేయాన్ని గురించి వివరంగా చెబుతాను. సాధకుడు దీనిని చక్కగా తెలుసుకుంటే వానికి తప్పక మోక్షం వస్తుంది. పరబ్రహ్మమే ఆ జ్ఞేయం. దానికి మొదలు లేదు అనగా కారణం లేదు. దాన్ని సత్ అంటే ఉన్నది అని గాని, అసత్ లేనిది అని గాని చెప్పటానికి వీలు లేదు. అర్జున, ఆ పరబ్రహ్మము అన్ని వైపులా చేతులు కాళ్ళు కలది. అన్ని వైపులా కళ్ళు, తలలు, నోళ్ళు కలది. అన్ని వైపులా చెవులు కలది. లోకంలో
అన్ని పదార్థాలను వ్యాపించి ఉన్నది. అర్జున, ఆ జ్ఞేయ బ్రహ్మము అంతరింద్రియములు బహిరింద్రియాలకు సంబంధించిన అన్ని వ్యవహారముల యందు ప్రకాశించున్నది. ఏ ఇంద్రియాలు లేనటువంటిది, దేనితోనూ సంబంధం లేనట్టి అన్ని పదార్థాలకు ఆధారమైనది, త్రిగుణములు లేనిది, గుణముల ఫలాన్ని అనుభవించున్నది అయి ఉన్నది. అర్జున, ఆ జ్ఞేయ బ్రహ్మము చరాచర జీవుల లోపల బయట ఉండి కదలదు. కదిలే పదార్థం కూడా అదే. అది సూక్ష్మమైనది, అజ్ఞానులకు అర్థం కానిది, అజ్ఞానులకు దూరంగా ఉన్నది, కానీ జ్ఞానులకు దగ్గరగా ఉన్నది. అర్జున, జీవుల శరీరాల దృష్టితో చూసినప్పుడు ఆ జ్ఞేయ బ్రహ్మ రకరకాల జీవులలాగా కనిపించినా నిజానికి అందులో ఏ తేడాలు లేవు. అన్ని జీవులను సృష్టి చేసేది, జీవులను పోషించేది, ప్రళయ కాలంలో తనలోకి తీసుకునేది ఆ జ్ఞేయ బ్రహ్మమే. అర్జున, జ్ఞేయ బ్రహ్మ చీకటి లాంటిది కాదు, దూరంగా ఉండే పదార్థము కాదు. ప్రపంచంలో జ్యోతిర్గోళాలన్నిటినీ వెలిగించే అసలైన జ్యోతి అదే. బయట చీకటికి, లోపల చీకటికి కూడా అతీతమైనది. దాన్ని తెలుసుకోవటానికి శాస్త్ర జ్ఞానం కానీ, జ్ఞాన సాధనాలు, శాస్త్ర జ్ఞానము రెండు కలిపితే కలిగే జ్ఞానానుభవం కానీ అన్ని సాధకుని మదిలో ఉండాలి. అన్ని కలిపి చూస్తే ఆ జ్ఞేయ బ్రహ్మం ఎక్కడో అందనంత దూరంలో లేదు, ప్రతి మానవుని హృదయంలో స్థిరంగా ఉంది. అర్జున, క్షేత్రమును గురించి, జ్ఞాన సాధనాలను గురించి క్షేత్రజ్ఞుడే జ్ఞేయ బ్రహ్మ అని పెద్దలు చెప్పిందే నీకు చెప్పాను. ఇది అనుభవంలోకి రావాలంటే పరమాత్మ యందు నిజమైన భక్తి ఉండాలి. భక్తితో ఈ విషయాలను తెలుసుకున్న జీవుడు పరమేశ్వరునితో ఏకత్వాన్ని పొందుతాడు. అర్జున, ప్రకృతి అంటే పరమేశ్వరుని మాయాశక్తి అని ఇదివరకే చెప్పాను. పురుషుడు అంటే జీవుడు. వీరిద్దరికీ పుట్టుక లేదు. ప్రకృతి వికారాలైన ఇంద్రియాలు, వాటికి ఉండే సుఖ దుఃఖ అజ్ఞానాదులు వంటి గుణాలన్నీ పరమేశ్వరుడి మాయాశక్తి నుండి పుట్టినవే. అర్జున, స్థూల దేహము, దానిలోని సూక్ష్మ పంచభూతాలు, వాటి గుణాలైన శబ్ద స్పర్శ రూప రస గంధాలు, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, వీటి వల్ల ఉదయించే సుఖ దుఃఖ అజ్ఞానాలైన గుణాలు, ఇవన్నీ పరమేశ్వర శక్తి నుండే పుట్టాయి. జీవునికి ఇవి అనుభవించే పదార్థాలు. వీటి వల్ల కలిగే సుఖ దుఃఖాలను అనుభవించే భోక్త జీవుడు లేక క్షేత్రజ్ఞుడు. అర్జున, లోకంలో శరీర ఇంద్రియ బుద్ధ్యాదులన్నీ ప్రకృతి నుండే పుడుతున్నాయి. అందుచేత వీటి యందు సుఖ దుఃఖ అజ్ఞానము వంటి గుణాలున్నాయి. దేహంలోకి వచ్చిన జీవుడు మోహంలో పడి ఈ దేహము ఇంద్రియాలు నేనే అనుకుంటున్నాడు. సుఖ దుఃఖాలు వంటి గుణాలు తనవే అనుకుంటున్నాడు. కేవలం సాక్షిగా ఉండవలసిన జీవుడు తాను కానిది తానేనని, తనవి కానివి తనవేనని భోక్త అనుకుంటున్నాడు. అర్జున, ఈ శరీరంలో ఉండే జీవుడు ఇంద్రియాల కంటే, వాటికి కారణమైన మాయ కంటే అతీతుడు. అందుచేతనే జీవుడు సాక్షి మాత్రుడు, క్రియలకు అనుమతినిచ్చేవాడు, అన్నిటినీ భరించే భర్త అని, అన్నిటినీ భుజించే భోక్త అని, నియంత్రించే వారిలో పరమేశ్వరుడని, ఆత్మస్వరూపాలకు కనిపించే ఇంద్రియం కన్నా మించిన పరమాత్మ పరమేశ్వరుడని వేదాలు చెప్పాయి. అర్జున, జీవరూపంలో ఉన్న పురుషుడు యథార్థ స్థితిలో పరమ పురుషుడేనని, ఇంద్రియాలన్నీ ప్రకృతి వికారాలేనని, అవి అజ్ఞానం పుట్టించేవి, జ్ఞానం రాగానే వేయించిన విత్తుల వలె మాడిపోతాయని ఎవడు తెలుసుకుంటాడో అటువంటి వాడు ఎలా జీవించినా మరల జన్మ పొందడు. అర్జున, కొంతమంది ధ్యానం చేత, మరికొంతమంది జ్ఞాన యోగ విధానం చేత, మరికొంతమంది కర్మయోగ మార్గంతోనూ ప్రయత్నించి పరమేశ్వరుని సంస్కారవంతమైన మనస్సుతో తమ బుద్ధి అందే ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు. అర్జున, కొంతమందికి ఇది వరకు చెప్పిన మార్గాలలో
దేనివల్ల పరబ్రహ్మతత్వాన్ని పొందలేరు. వారిలో కొందరు తమ గురువులు చెప్పిందే చక్కని మోక్ష మార్గమని నమ్మి శ్రద్ధతో ఉపాసన చేస్తారు. వారు కూడా మరణాత్మకమైన సంస్కారాన్ని దాటుతారు. భరతర్షభ, ఒక స్థిర చర రూపంతో పదార్థము పుడితే అది క్షేత్రజ్ఞుల సంగమం వలన పుడుతోంది అని తెలుసుకో. అర్జున, సమస్త జీవులలో ఒకే పద్ధతిగా కూర్చున్నవాడు ఆ జీవుల శరీరాలు వినాశనం వంటి వికారాలు పొందుతున్నా తాను ఏ వికారము లేనివాడు అయిన పరమేశ్వరుణ్ణి ఎవరైతే తెలుసుకుంటున్నాడో ఆ జీవుడే నిజంగా దర్శించినవాడు. దానినే సమ్యక్ దర్శనం అంటారు. అర్జున, ఏ కారణం వల్ల అన్ని చోట్ల ఎటువంటి వికారాలు లేకుండా ఉన్న పరమాత్మను చూడగలిగే సాధకుడు తనను తాను చంపుకోడు, అందుచేత ముక్తి పొందుతున్నాడు. అర్జున, మాయాశక్తి ప్రకృతియే త్రిగుణముల ద్వారా ఇంద్రియాలు, మనస్సు రూపాలుగా మార్పు చెంది వాటి ద్వారా సకల కర్మలు జరిపిస్తోంది. జీవుడైన తనను తాను అకర్తగా సాక్షిగా ఉంటున్నానని ఎవరు గుర్తిస్తారో వాని చూపే నిజమైనది అదే సమ్యక్ దర్శనం. అర్జున, ఈ లోకంలో అనేక రకాల జీవులు, పదార్థాలు వేరు వేరుగా కనిపిస్తున్నాయి. వీరి అనేకత్వం ఇంకా పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ భిన్నత్వం ఒకే మూల పదార్థం మీద ఆధారపడి ఉంది. అదే లోకానికంతటికీ అధిష్టానమైన పరబ్రహ్మ. ఇది వేదాలు వలన గ్రహించి దాని ప్రకారంగా తన భావనలను స్థిరపరుచుకున్నప్పుడు ఆ సాధకుడు పరబ్రహ్మ అవుతున్నాడు. అర్జున, పరబ్రహ్మకు వెనుక కారణం లేదు. ఆయనకు త్రిగుణములతో సంబంధం లేదు. దీనివల్ల ఆయనకు వినాశము లేదు. దాని చేతనే ఆ పరమాత్మ శరీరంలో ఉన్న ఆ శరీరం చేసే కర్మలకు ఆయన కర్త, భోక్త కానే కాడు. అర్జున, ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నది అతి సూక్ష్మం అవట వల్ల ఏ విధంగా దేని చేత అంటబడదో అదే విధంగా పరమాత్మ అన్ని దేహాలలో ఉన్నప్పటికీ దేహాలలోని దోషాలు ఆయన్ని అంటవు. అర్జున, సూర్యుడు ఒక్కడే ఈ లోకమంతటికి వెలుగునిస్తున్నాడు. అదే విధంగా క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒక్కడే ఈ క్షేత్రాలన్నిటినీ ప్రకాశింపచేస్తున్నాడు. అర్జున, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనువారు పరస్పర విభిన్న స్వభావులని, అవిద్యారూపిణి మరియు జీవులకు మూల కారణమైన మూల ప్రకృతి అని ఎవరైతే శాస్త్రములచే ఉపదేశించబడిన జ్ఞానము అనే కంటితో ఇప్పుడు చెప్పినట్లుగా తెలుసుకుంటున్నారో వారు పరబ్రహ్మను చేరుతున్నారు అని శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.